70+లోనూ సూపర్ స్టార్ రజనీకాంత్ మెరుపు వేగంతో షూటింగ్లు పూర్తి చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కూలీ పూర్తి చేసి జైలర్ 2ని పట్టాలెక్కించి పూర్తి చేసే పనిలో ఉన్నారు. కొన్ని నెలలుగా ఆ సినిమా షూట్లోనే బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమా సెట్స్లో ఉండగానే తదుపరి ప్రాజెక్ట్ను కూడా లైన్లో పెట్టే పని మొదలు పెట్టారు. ఖాకీ దర్శకుడు వినోద్తో సినిమా చేయాలని చాలా కాలంగా అనుకుంటున్నారు. కానీ అది కుదర్లేదు. ఈ నేపథ్యంలో తదుపరి చిత్రం వినోద్తోనే మొదలు పెట్టాలని స్ట్రాంగ్గా ముందుకు కదులుతున్నారు. ఇప్పటికే రజనీకాంత్, వినోద్ మధ్య 2 దశల్లో స్టోరీ డిస్కషన్స్ జరిగాయని తెలిసింది. ఈ నేపథ్యంలో స్టోరీ కూడా లీకవుతుంది. ఇదొక పొలిటికల్ థ్రిల్లర్ చిత్రమని తెలుస్తోంది. సీరియస్ రాజకీయ కోణంలో సాగే చిత్రమని, ఆద్యంతం ఆసక్తికరంగా ఉండే కాన్సెప్ట్ అంటున్నారు. రజనీ కూడా స్టోరీ ఓకే చేసినట్లు వార్తలొస్తున్నాయి. అయితే దీనిపై అధికారికంగా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దళపతి విజయ్ హీరోగా జననాయగన్ అనే సినిమా చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇది రాజకీయ నేపథ్యంలో తెరకెక్కిస్తోన్న చిత్రమే. విజయ్ వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగడంతో అతడి రాజకీయ భవిష్యత్ను దృష్టిలో పెట్టుకుని చేసిన చిత్రంగా చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది. అటుపై రజనీకాంత్ ఒకే అనుకుంటే వినోద్ ఆ చిత్రాన్ని పట్టాలెక్కించాల్సి ఉంటుంది. వినోద్కు ఇంతవరకు డైరెక్టర్గా వైఫల్యం ఎదురవ్వలేదు. చేసిన 5 సినిమాలు బ్లాక్ బస్టర్లు అయ్యాయి. శత్రుంగ వెట్టై, ఖాకీ, నెర్కోన్ పార్వల్, వలిమై, తనీవు బ్లాక్ బస్టర్లు. జననాయగన్తో డబుల్ హ్యాట్రిక్ పై కన్నేశాడు.